ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, ఇప్పుడు మనం బిజినెస్ ఐడియాస్ చాలా చెప్పుకుంటున్నాం కదా. నాకు ఈరోజు మీరు నేచురల్ ప్రోడక్ట్స్తో తయారు చేసే ఒక బిజినెస్ ఐడియా చెప్పండి. తక్కువ బడ్జెట్లో చెప్పండి, మరీ ఎక్కువ చెప్పొద్దు. మా మహిళలు చాలా మంది ఎదురు చూస్తున్నారు, మేడం ఈరోజు ఏం బిజినెస్ ఐడియా చెప్తున్నారు అనేసి. షూర్ నవీన గారు. తక్కువ బడ్జెట్, అది కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నారు మీరు. సో న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నప్పుడు ప్రాఫిట్ ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు ప్రాఫిట్ గెయిన్ నాకు ఎక్కువ కావాలి కానీ న్యాచురల్ ప్రోడక్ట్స్, నేను చెప్పబోయే బిజినెస్ ఐడియా మీ చుట్టుపక్కల కూడా ఫ్రీగా దొరుకుతుంది. అది సో ఆకుతోనే మీరు బిజినెస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ రేషియో మాత్రం మినిమంగా ఉంటుంది. కాబట్టి కంటిన్యూయేషన్ అంటే మీరు మీ ప్రొడక్షన్ ఎంత మంచిగా హైప్ చేసుకుంటారో అంత మంచిగా ప్రాఫిట్ గెయిన్ అనేది కూడా చూస్తారనమాట. సో నీమ్ ప్రోడక్ట్, ఓకే, వేపాకు, నీమ్ ప్రోడక్ట్ త్రూ చాలా వరకు బిజినెసెస్ చేయొచ్చు. మనం నీమ్ ఆయిల్ చేయొచ్చు, నీమ్ పౌడర్ చేయొచ్చు నవీన గారు. దీనికి ఎక్స్ట్రాక్షన్ మషిన్ వచ్చేసి మనకు ఇండియన్ మార్ట్లో అవైలబుల్ ఉంది. అండ్ జస్ట్ మీరు గూగుల్ చేస్తే కూడా అరౌండ్ 40,000 to 60,000 మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అంటే ఒక మంచి ఆయిల్ రూపంలో మనము నీమ్ ఆయిల్ తయారు చేయొచ్చు. అండ్ అదే కాకుండా ఏదైతే ఎక్స్ట్రాక్షన్ చేశానో మిగిలిన వేస్టేజ్ త్రూ మీరు సో చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఫర్టిలైజర్లా అది కూడా అమ్మచ్చు అనమాట. దీనికి మరి ప్రాఫిట్ రేషియో చూసుకుంటే చాలా హైగానా అంటే లేదు, చాలా మినిమం ఉంటుంది. 5 to 6% వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మీకు ప్రోడక్ట్ కూడా అంతే చౌకగా దొరుకుతుంది కదా. సో మీరు 1,00,000 లోపలే పెట్టుబడి పెట్టి ఏదన్నా హాయిగా ఈజీగా బిజినెస్ చేయాలనుకుంటుంటే వేపాకు బిజినెస్ చాలా మంచిగా ఆయిల్ చేయొచ్చు. అండ్ తర్వాత వేపాకు పౌడర్, దీనికైతే మెషినరీ అయితే అవసరం లేదు నవీన గారు. అట్ ద సేమ్ టైం మిక్సీ, ఇంట్లో మిక్సీ ఉంటే చాలు ఈ వేపాకు పౌడర్ అనేది తయారు చేసేయచ్చు. అయితే మేడం మరి వేపాకు అంటున్నారు, మామూలుగా ఇది అందరికీ దొరకదు కదా, చాలా అరుదుగా ఉంటుంది, అక్కడక్కడ చూస్తూ ఉంటాము. మరి దీన్ని తెచ్చుకోవడం ఎలాగా, నెక్స్ట్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? దీన్ని ఇంట్లో చేసుకునే బిజినెస్ ఐడియా అంటున్నారు కదా, దీన్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? ఫస్ట్ రా మెటీరియల్ ఎక్కడి నుంచి గ్రాప్ చేయాలో నేను చెప్తాను నవీన గారు. వేపాకు అనేది చాలా చాలా చవకగా అండ్ అగ్రికల్చర్ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, వాటి త్రూ మీరు బై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఎంత వరకు మీరు పొలాల్ని చూసినా కూడా 1-2 వేపాకు చెట్టు అనేది మనకు కనపడుతుంది. సో అక్కడ నుంచి ఈజీగా మీరు తీసుకోవచ్చు. వేపాకు ఎలా అంటే కంటిన్యూస్ గ్రోత్ అనేది చూస్తూ ఉంటాం ఆకులో, పర్టికులర్గా సీజన్ అనేది ఏం ఉండదు. సో కాబట్టి 12 months కూడా అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్ కాబట్టి మీకు ఈజీగా లభిస్తుంది. అండ్ మీరు చెప్పారు మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి. సో స్కిన్ కేర్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుందో అక్కడ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఆయుర్వేదం, సో మెడిసిన్స్లో కూడా చాలా వరకు నీమ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఫేస్ కానివ్వండి, అండ్ తర్వాత రకరకాలుగా అంటే మెడిసినల్గా చాలా వరకు యూసేజ్ అయితే చాలా మంచిగా జరుగుతుంది. అంతెందుకు నవీన గారు, చిన్నప్పుడు సో వేపాకు గోళీ అనేది అంటే వేపాకు అప్పటికప్పుడు తయారు చేసి క్రష్ చేసి ఇచ్చేవాళ్ళు పిల్లలకి. మంచిగా వామ్స్ ఏదైనా కడుపులో ఉంటే కూడా అది తగ్గిస్తుంది అని, అంత మంచి ఔషధం గలమైన వేపాకు మనకు ఈజీగా లభిస్తుంది. కాబట్టి ఇండియాలో ఎవరైనా సరే గ్రాప్ చేయొచ్చు ఆపర్చునిటీ. సో మన తయారు చేసి మార్కెటింగ్ ప్లేసెస్ అడిగారు మీరు, సో ఇండియన్ మార్ట్లో పెట్టచ్చు ఆయిల్. అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే చాలా చాలా ఉన్నాయి. డైరెక్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్కి కనెక్ట్ అవ్వి అక్కడ కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం రూరల్ ఏరియాస్లో సో ఎక్కడైతే మెడిసిన్ కానివ్వండి, అండ్ తర్వాత వచ్చేసి మేకప్ ప్రోడక్ట్స్ కానివ్వండి, సో స్కిన్కి రిలేటెడ్ ఏదైనా సంబంధించిన ప్రొడక్షన్ అక్కడ జరుగుతుంది అంటే అక్కడంతా మీరు నీమ్ ఆయిల్ అండ్ పౌడర్ సప్లై చేయొచ్చు. అంటే దీనికి ఎంత స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు అంటారు? ఒక మిషనరీకి తప్ప అంటే మీకు ఒక 40,000 to 60,000 ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉన్నారు అంటే లైసెన్సెస్ పరంగా కానివ్వండి, అండ్ ఏరియా వైజ్గా కూడా మిషనరీ చిన్నగా ఉంటుంది కాబట్టి 150 SFTలో మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లోనే తయారు చేసేయచ్చు. జస్ట్ నాకు కాంపౌండ్ అంత ప్లేస్ ఉంది, సో అక్కడ కూడా మీరు చిన్న ఒక రేకు షెడ్ అంటారు కదా, సో అలా వేసి కూడా ఈ బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు. ఇది ఎవరైనా చేయొచ్చు. మార్కెటింగ్ పరంగా కంపల్సరీగా మీరు బయటికి వెళ్ళాల్సిన వస్తుంది. సో వీక్లీ వన్స్ మీరు వెళ్ళి ప్రచారం అయితే చెయ్యాలి.
నా దగ్గర నీమ్ ఆయిల్ ఫ్రెష్ గా దొరుకుతుంది Yes. అనే ప్రచారం ఎప్పుడైతే చేస్తారో మంచిగా బల్క్ గా అంటే లీటర్ పరంగా మీరు ఆర్డర్ తీసుకుంటున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా మంచి ఫలితం అయితే 1 or 2 కస్టమర్స్ అలా దొరికితే మీకు రిటర్న్స్ అనేది కూడా అంతే మంచిగా అవుతుంది అండ్ లాంగ్ రన్ లో కూడా మీరు Yes. చెయ్యొచ్చు వాళ్ళతో బిజినెస్. అంటే కమింగ్ టు మరి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మనం ప్రతి బిజినెస్ సైడ్ లో చెప్పుకుంటున్నాం కదా మేడం, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. మరి ఈ బిజినెస్ లో ఏమైనా డిమెరిట్స్ ఉంటాయా? డిమెరిట్స్ అనగా ఏముండవు నవీన గారు, కాకపోతే బిజినెస్ స్ట్రాటజీస్ అండ్ ప్రొడక్షన్ మీకు అసలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి మీరు తెస్తున్నారు వేపాకు, ఎక్కడ మార్కెటింగ్ చేయాలి, ఎంత మోతాదులో డిమాండ్ ఉంది, సో మీరు సప్లై ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఇవన్నీ ఒక ఎస్టిమేషన్ వచ్చేలోగా ఒక 3 months ఖచ్చితంగా పడుతుంది. సో ఇక్కడ మీరు ఈ బిజినెస్ ఇలా ప్రారంభిస్తే చాలా మంచి రిటర్న్స్ అనేది చూస్తారు. ఫర్దర్ గా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మేడం బిజినెస్ ఐడియాస్ Definitely. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ అండ్ క్లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి సో ఇంకా డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.